ఇదిగో బాబు, ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు. భలే ఉందిరా గుమ్మడికాయలాగా. నువ్వు కట్టమ్మా. గోల్కొండ టూమ్స్ లాగా భలే గుండ్రంగా ఉందిరా. What the hell did you say? అరే ఇంగ్లీష్ మీడియం. Who the hell are you, man? అర్రే యాక్సెంట్ ఎంత బాగుంటే ఇంకా అదెంత బాగుంటుందో. Bloody idiot. ఏయ్, పట్టుకోండ్రా. Go. Hey, వదిలేయ్. Leave it. పల్లీలు కొనిస్తా, పడుకుంటావా? Baby! నా బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవడ్రాడు? నేనేరా. అయితే అయితే ఏంటి? ఏం పీకుతావు? బేబీ కూసో. కూసా. బట్లర్ స్కాచ్ 2. నువ్వు ఖాళీగా ఉండలేవని నా కెరక. నువ్వు ఇవి నాకుతా ఉండు, నేను వాళ్ళని ఫీకుతా ఉండు. నువ్వు కాలు మీద కాలేసుకొని తిను. నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళని కథం పెడతా. ఏంద్రాబాయ్ నీ బిల్డప్? ఎక్స్క్యూజ్ మీ. అన్న కొట్టకన్నా అన్న ఒంట్లో పానమ్మశల గోళీలు వేసుకున్నా అన్న. నా బేబీ టూ నచ్చినాయి అంటారా? సే సారీ టు బేబీ. సూపర్ బేబీ. పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. కమ్ లెట్స్ గో. రే రవి, నేను ముందే చెప్తున్నా, ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటాను. నువ్వు నాకు పోటీ వస్తావేంది? నేనే తీసుకుంటానని చెప్పినా కదా. సరే వదిలేనన్న, మన ఇద్దరం కలిసి రిసెప్షన్ కొందాంలే. అయ్యో బాబు మీరా? పర్లేదు, లోపల రండి. కింద మర్చిపోయాను. పాపం మీరా? అంకుల్. రండి 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 రండి. రండి బాబు రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఈ టైంలో వచ్చారేంటండి? పొద్దుటి నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయిందండి. యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తెచ్చరమన్నారు. ఏంది బాబు ఇది? డబ్బండి. మా పద్ధతి ప్రకారం మగ పెళ్లివారి బట్టలకు ఆడపెళ్లివారే ఇస్తారండి. ఏంటి బాబు ఇది? మాకు డబ్బులు ఎందుకు? అయినా ఉన్నంతలే మేము కొనుక్కుంటాంలేండి. పర్లేదా ఆంటీ, ఉంచండి. ఇంత బరువు మా మీద ఎత్తొద్దయ్యా, మొయ్యలేం. 5 లక్షలకే ఇలా అంటున్నారు. రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది. ఎలా మోస్తారు? నా కూతురులాగా చూసుకుంటానయ్యా. ఏ మాటల సంగతి తర్వాత, ముందు పోయి చాయ్ పెట్టి. 10 అవుతుంది అంకుల్. ఈ టైంలో చాయ్ ఏంటి? ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ. ఈ షాపింగ్లో పడి పొద్దు నుంచి అసలు ఏం తినలేదు. చాలా ఆకలిస్తుంది మాకు. ఉండండి, 2 నిమిషాలు తయారు చేస్తాను. ఆంటీ ఉన్నదే పెట్టండి ఆంటీ.
రేపు పెళ్ళాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా. అంకుల్ వాటర్. ఏంట్రా అలా కలుపుతున్నావు? ఆంటీ 4 ఇళ్లలో వంట పని చేస్తుంది. ఇంట్లో రోజు 4 రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి? కమా తిను. ఏంట్రా కారంగా ఉందా? కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులేరా. కమా ఏంటి అటు ఇటు చూస్తున్నావు? కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కమన్ తిను. ముద్ద దిగట్లేదా? నాకు కూడా దిగట్లేదురా. ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు. కానీ అలవాటు చేసుకోవాలి. రేపు పెళ్ళాక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది. ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంతంతా మంటగా ఉంది, గుండెంతా మంటగా ఉంది. కానీ దానికి తప్పదురా, లైఫ్ లాంగ్ ఇదే తినాలి. ఇదిగో ఇక్కడే పడుకోవాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఒకే రూమ్ అన్నా? ఫస్ట్ నైట్ వాళ్ళు బయట పడుకుంటారా? ఆ తర్వాత ఎలా అన్నా? ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా? వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి. అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా. తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు. మన పిల్లలు ఆక్రిడ్జ్కి వెళ్తారు. దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. పర్లేదు, నాన్న మాట ఇచ్చాడు కదా, ఫాలో అవుతాం. కానీ రవి ఒక్క మాట, నువ్వు ఒక పేపర్ బాయ్వి. నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే, ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా? చూడండి ఆంటీ, ప్రేమ 2 వ్యక్తుల ప్రమాణం, పెళ్లి 2 కుటుంబాల ప్రయాణం. ఆ ప్రయాణంలో మంచికి చెడుకి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తాం. బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది, భవిష్యత్తులో 2 వైపులా ఉంటుంది. 4 ఇళ్లలో పని చేసుకునేవారు గద్వాల్ రెడ్డి వారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది. రవి, మన మధ్య ఈ నిశ్శబ్దం ఎందుకో నీకు అర్థమైందారా? వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు. ఆ పిల్లాడు అడిగాడు, కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని. గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా. మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా. మన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు టీ తాగితే గొంతులోకి పోలే, ఇప్పుడు వాళ్ళకి ముద్ద గొంతు దిగలా. నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం కానీ ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా? పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు, మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు. కానీ వాళ్ళు అలా ఏం చేయలేదురా. 2 కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు. ఆ కన్నీటికి విలువనిద్దాన్రా. అమ్మ మాటలు నిజం అనిపించాయి. ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది. ఆ రాత్రంతా ఆలోచించాను. ఏ అక్షరాలైతే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను, తనకు శాశ్వతంగా దూరం కావాలని.